దేవునికి బిడ్డలారా, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి నిబ్బరంగా ధైర్యంగా ఉంటాడు. నా దేవుడు నాకు సమస్తం సమకూరుస్తాడనే విశ్వాసంతో బ్రతుకుతాడు. రేపు గురించి ఆ వ్యక్తులు ఆలోచించరండి. దేవుడు నమ్ముకున్న బిడ్డ రేపుడి గురించి ఆలోచించవలసిన అవసరతే లేదు. ఎందుకంటే అన్ని సమకూర్చే దేవుడు ఉన్నారు. చూడండి, సంటిపిల్ల స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలంటే ఆ సంటిపిల్లలు గబగా వచ్చి ఆ పుస్తకాలను పడేసి, డాడీ రేపు ఫీజు కట్టాలట, లేకపోతే రేపు రావద్దనేశారు అని చెప్పేసి ఆ పుస్తకాలు వదిలేసి చక్కగా ఆడుకోవడం పోతాడు. ఆడికి ఏ చింత లేదు. ఈ తిప్పలని పడేది ఎవరంటే ఆ తండ్రి అప్పో చప్పు చేసి ఆ ఫీజులు కట్టుకుంటాడు. అలాగే మన దేవుడు మన చింతలన్నీ ఆయన మీద వేసేవాలి. నీ చింత యావత్తు నా మీద వేయండి, ఆ చింతలన్నీ తీర్చే బాధ్యత నాది. ఎవరైతే తన తండ్రిగా అంగీకరించి ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయాల్లోకి గుండెల లోతుల్లోకి తీసుకొని ఆ ప్రభు అయిన యేసు మార్గం నడిచి ఆయన సన్నిధికి వెళ్తున్న ప్రతి బిడ్డ యొక్క అవసరతలు ఆయన తీర్చగల సమర్థుడైన దేవుడండి. అటువంటి గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మన అవసరతలు అక్కలు తీర్చగల సమర్థుడైన దేవుడు, దమ్మున్న దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే.